గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో ఖిలాఫత్ ఉద్యమం గురించి చర్చించుకున్నాం. ఇవాళ దానికి సంబంధించి ఒక కాన్సెప్ట్ అంటే భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తులు ఆలీ బ్రదర్స్. మనకు డెఫినెట్గా పోటీ పరీక్షలు అడుగుతుంటారండి. ఆలీ బ్రదర్స్ వీళ్ళు ఖిలాఫత్ ఉద్యమాన్ని భారతదేశంలో బొంబాయి రాష్ట్రంలో ఏర్పాటు చేశారండి. ఏంటి వీళ్ళు ఆలీ బ్రదర్స్ ప్రత్యేకత? వీళ్ళిద్దరి గురించి చూద్దాం. ఎవరెవరు వీళ్ళంటే నెంబర్ 1 మహమ్మద్ అలీ. నెంబర్ 2 షౌకత్ అలీ. వీళ్ళు షార్ట్ కట్లో ఆలీ బ్రదర్స్ అని పిలిచారు. ఇందులో పెద్ద ఆయన గురించి చర్చిస్తాం. మహమ్మద్ అలీ ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఖలీఫా పీఠం ప్రమాదంలో ఉంది అని చెప్పిన వ్యక్తి మహమ్మద్ అలీ. అలాగే ఈయన ద కామ్రేడ్ అనే ఒక ఇంగ్లీష్ పత్రికను రచించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ద కామ్రేడ్ అనే ఒక ఇంగ్లీష్ పత్రికను రచించారు. ఎప్పుడు అంటే 1911 సంవత్సరంలో. ఇక నుంచి ఖచ్చితంగా ఇయర్స్ అనేది బాగా గుర్తున్నారండి. పోటీ పరీక్షలో సంవత్సరాలు బాగా అడుగుతుంటారు. ఇక్కడి నుంచి జరగబోయేవి. గాంధీ గారి పీరియడ్ నుంచి సంవత్సరాలు, ఏ సంవత్సరంలో ఏం జరిగింది అనేది సంవత్సరాలు బాగా బట్టి పట్టాల్సిందే, వేరే కాన్సెప్ట్ లేదు. 1911లో ద కామ్రేడ్ అనే పత్రిక ఇచ్చారు. అలాగే హుమ్దర్ అనే ఉర్దూ పత్రిక రచించారు ఢిల్లీలో. హుమ్దర్ అనే ఒక ఉర్దూ పత్రిక రచించాడు. ఖలీఫా పీఠం ప్రమాదంలో ఉంది అని ఒక నినాదాన్ని తీసుకొచ్చాడు మనకి మహమ్మద్ అలీ. ఈయన 1923 సంవత్సరంలో మొట్టమొదటిసారి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కాకినాడ ఐఎన్సి కాంగ్రెస్ సమావేశానికి, కాకినాడ చాలా పోటీ పరీక్షలు అడిగారండి. ఐఎన్సి కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఏకైక వ్యక్తి మహమ్మద్ అలీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్షలు గతంలో ఏపీఎస్సీ అడిగారు. కాకినాడ ఐఎన్సి మనం చాలాసార్లు అడిగారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన కాంగ్రెస్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అని బిట్ అడిగారు. దీనికి అధ్యక్షత ఎవరని అడిగారు. అలా అధ్యక్షత వహించిన వ్యక్తి మహమ్మద్ అలీ 1923 సంవత్సరం కాకినాడలో ఐఎన్సి. ఈ ఐఎన్సి ఏ సమావేశం అంటే వార్షిక సమావేశం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. వార్షిక సమావేశం అంటే 3 months ఒకసారి జరుగుతుంటుందండి వార్షిక సమావేశం. అలా ఈయన మహమ్మద్ అలీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈయన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యి అక్కడే చనిపోయాడు. ఎక్కడ లండన్లో చనిపోయాడు. చనిపోతే ఈ శవాన్ని జెరూసలంలో తీసుకొచ్చి ఖననం చేశారండి. ఇది ఆలీ బ్రదర్స్లో మొదటి వ్యక్తి ప్రత్యేకత. షౌకత్ అలీ రెండో వ్యక్తి ప్రత్యేకత ఏంటంటే ఈయన హాజ్ యాత్ర కోసం, హాజ్ అంటే మహమ్మదీయులు చేసుకుంటారండి. మహమ్మదీయులు తన జీవితంలో చనిపోయే లోపల ఒకసారి మక్కాని సందర్శించి రావాలి. ఇది హాజ్ యాత్ర. ఎవరికి మహమ్మదీయులు అందరికీ లేదు. ఎవరైతే బాగా వెళ్తే అంటే డబ్బు బాగా ఎవరు ఉంటుందో వాళ్ళు సో అక్కడికి మక్కాని వాళ్ళు దేవుడిని సందర్శించుకురావాలి. లైఫ్లో ఒకసారి వెళ్ళి రావాలి. అలా హాజ్ యాత్రకి హమ్ దుర్ద్ ఖబా అని ఒక సభను ఏర్పాటు చేశాడు. హమ్ దుర్ద్ ఖబా అని ఒక సభను ఏర్పాటు చేశాడు. ఆ సంస్థను ఏర్పాటు చేశాడు షౌకత్ అలీ. వ్యక్తిగతంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్కి హాజరైన వ్యక్తి ఇతను. వ్యక్తిగతంగా ఎవరంటే షౌకత్ అలీ. సో ఇదండి ఆలీ బ్రదర్స్ గురించి కొన్ని కీలకమైన అంశాలు ఇందులో మనకు ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్లో సహాయ నిరాకరణ ఉద్యమం, ఇంగ్లీష్లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920 నుంచి 1923 దాకా భారతదేశంలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, సేమ్ టైం ఆ రెండు టైంలకి భారతదేశంలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది. పోటీ పరీక్షలు అనేక పోటీ పరీక్షలు రిపీటెడ్ పెట్టది 1920-23 ఆ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.